Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ద లార్డ్ ప్రిజర్వ్స్ ఆల్ హూ లవ్ హిమ్. 145వ దావీదు కీర్తన 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. మన ఎడల ఎంతో కనికరము కలిగి నిత్యము సహాయము చేసే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఎవరూ నశించిపోకూడదని ఆలోచించి నీ నిమిత్తము చింతిస్తున్న దేవుడు. ఎన్నో రకాలుగా ఎన్నో పర్యాయాలు మనల్ని దర్శిస్తూ కాపాడుతూ సంరక్షిస్తూ మన కొరకు ప్రేమతో ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. మన జీవితంలో అనేక విషయాలు, అనేక వస్తువులు, వ్యక్తులను మనం ఎంతో ప్రేమిస్తాం. మనకు ఆప్తులైన వారిని, మన వెన్నంటి ఉండి నడిపించే వారిని, క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో నీ వెన్ను తట్టి ప్రోత్సహించి ధైర్యపరిచేవారిని, ఇలా అనేక కారణాల చేత అనేక విధాలుగా మనము ప్రేమిస్తాం, ఆరాధిస్తాం కూడా. ఈ దినం ఈ మాటలు వినటానికి నీ ఆయుష్ను పొడిగించిన దేవుని నీవు ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. కేవలం దేవుడు ప్రేమ కలిగినవాడు, కనికరము కలిగినవాడు అని చెప్పేవరకే నీ ప్రేమ పరిమితమైపోయి ఉన్నదేమో. నీవెలాగా ఆయనను ప్రేమిస్తున్నావో, ఆయనకు నీవిచ్చే ప్రాధాన్యత నీ ప్రేమను తెలియచేస్తుంది. దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో దానికి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వారి సహవాసములో ఉండటం, వారితో సమయాన్ని గడపటం చాలా ఇష్టపడతాం. నెమ్మది ఊరట కలిగే మనస్సుకు కాస్త ప్రశాంతత కలిగే పరిస్థితి వారి సహవాసములో వెతుక్కుంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అంటున్నాడు కదా, ఆయనను ప్రేమించే వారికి మరిన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆయన కాపుదల నీ చుట్టూ ఉంటుంది. లేఖనం మాట్లాడుతుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. అవును, నీ ఆపద నుండి, ఇరుకు నుండి, నీ అనారోగ్యము నుండి, అననుకూల పరిస్థితి నుండి ఆయనను ప్రేమించు వానివిగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి పరిస్థితి నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆయనను ప్రేమించినప్పుడు అద్భుతమైన ఆయన కాపుదల నీ చుట్టూ ఉంచుతాడు. ఏ మేలు నీకు కొదువై ఉండక నీ జీవితములో, నీ మార్గములో, నీ కుటుంబములో, నీ సమస్తములోను కూడా సమృద్ధి కలుగు చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించేటటువంటి దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయనను ప్రేమిస్తే ఎన్నో దీవెనలు దేవుడిని మార్గములో కృమ్మరిస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచే దేవుడు ఆయన. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానివి. ఈ మాటకు అర్థమేమో తెలుసా? నువ్వు చెప్పనశక్యము కానటువంటి గొప్ప దీవెనలు దేవుడు నీ మీద కుమ్మరించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ దీవెనలన్నీ పొందుకోవాలి అంటే ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధిస్తూ, ఆయనను నిజముగా ప్రేమించే వారముగా మనం ఉండాలి. మాటలతో కాదు, నీ చేతులతో కాదు, నీ హృదయంతో ఆయనను ప్రేమించేవానిగా ఉండాలి. నువ్వు ఆయనను ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రతి పరిస్థితి నుండి తప్పిస్తాడు. ఆయన అనుగ్రహించే కాపుదల నీ చుట్టూ
ఆయన ఉంచుతాడు. నువ్వు క్షేమము కలిగి నెమ్మది కలిగి నీ మార్గంలో నువ్వు పోతూ ఉన్నప్పుడు నీ మీదకి దాడి చేసేవాళ్ళు, నిన్ను క్రిందకి లాగాలని ప్రయత్నించే శత్రువులు అనేక మంది ఉంటారు అని అంటున్నాడు. నీ శత్రువులతో ఆయన యుద్ధము చేస్తాడు. నీతో యుద్ధము చేయవారితో యుద్ధము చేసే దేవుడు, యుద్ధము ఆయనది. నిన్ను కాపాడే దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనము సిద్ధపరచువాడు. నిత్యము ఆయన కృప క్షేమములు నీ వెంట ఉంచుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు చదువుకున్న వాడివైనా, చదువు లేని వాడివైనా, నువ్వు పేదరికములో ఉన్న ధనికుడవైనా, ఏ భేదము లేదు. నిన్ను ప్రేమించి దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులతో సతమతమై దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో, పట్టరానటువంటి విపరీతమైనటువంటి ఒత్తిడి నీ మీద ఉన్న నేపథ్యంలో ఆయన మార్గంలో నుండి తొలగిపోతున్నావేమో, అనేకమైన ఈ లోకము చెప్పే మాటలు వింటూ దేవునికి దూరస్తుడు అయిపోతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనను ప్రేమించటానికి నువ్వు సిద్ధపడి నీ మనస్సు, నీ జీవితాన్ని ఆయన వైపు త్రిప్పుకొని ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో సూటిగా మీరు మాట్లాడారు. ఈ దినము నీ మాటలు వినటానికి ప్రభా, నువ్వు ప్రేమించి మా ఆయుష్య పొడిగించిన కారణమని మేము గుర్తెరిగి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. నిన్ను ప్రేమించే మనసు, మా పరిస్థితులను బట్టి కలవరపాటు చెందక మా భారము నీ మీద మోపి నిన్ను ప్రేమించే మనస్సులు మాకు అనుగ్రహించి, నీవు సిద్ధపరిచిన దీవెనలు స్వతంత్రించుకునే కృప మాకు అనుగ్రహించి దీవించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.